ఐబీటీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతన్నల సేవలో పథకానికి కేబినెట్ ఆమోదం. నేతన్న కుటుంబాలకు 25,000 సాయం. గోదావరి పుష్కరాలకు 50 కోట్ల గ్రీన్ సిగ్నల్. పలు అభివృద్ధి సంక్షేమ నిర్ణయాలకు ఆమోదం. ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు. భూగర్భ జలాల పెంపుకు ప్రత్యేక కార్యాచరణ. ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన. జూలై 27న దేశవ్యాప్త ధర్నాలకు సిపిఐ పిలుపు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నాలు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపు. రాహుల్ నివాసంలో ఇండియా కూటమి కీలక సమావేశం. పార్లమెంటు వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటానికి నిర్ణయం. ఒకే బస్సులో వెళ్లి ఐక్యత చాటిన నేతలు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్న బీజేపీ. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందన్న విమర్శ. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం. ప్రజల ఆశలు నెరవేర్చాలని సూచన. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ వరకు తగినంత వర్షపాతం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు తవ్వి ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి కొరకు మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను తొక్కే చేసుకొని చూస్తాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ చూద్దాక, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకున్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు కింద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతర అంశాలు, పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆర్దరి పంటలు వేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లనే వర్షాలు కురుస్తలే అని బండ్లు పోసుకొని మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఆయిల్ ఫామ్ పక్కనే ఫ్యాక్టరీ వాటి కొంత రైతులను ఎక్కువ ఆకర్షించగలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండుకి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక నిర్దేశం వచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ను డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈజీఎస్ కింద, విబిజీ రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరినీ కోరుతాను, కొంత టార్గెట్ ఫిక్స్ చేసి ప్రజలను గ్రామ లోకల్ బాడీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ముందు మనం ప్రభుత్వ సంస్థల్లో దాన్ని
మ్యాండేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అధికారం మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదు అనేటువంటిది నా ఆలోచన. వాటి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారంపై స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేరానికి పాల్పడిన వ్యక్తిని అమాయకుడిగా చిత్రీకరించడం జగన్ అవగాహన రాహిత్యానికి నిరసనమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విచారణ పూర్తి కాకముందే రాజకీయ ఆరోపణలు చేయడం సరైన విధానం కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని జగన్ కు హితవు పలికారు. కారణమయ్యాడు. ఎవరు మోటార్ సైకిల్ని వేగంగా తోలింది? సీది అప్పలరాజు కొడుకు. ఏమైంది? అతను స్పీడ్గా, వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్గా మోటార్ సైకిల్ తోలితే ఒక వ్యక్తి చనిపోయినాడు. ఒక వ్యక్తి చావుకు సీది అప్పలరాజు కొడుకు కారణమయ్యాడు. కారణం చనిపోతే ఏం చేస్తారండి పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా. ఈ లోపల సీది అప్పలరాజు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వినాలి నేను చెప్పింది. మీకు ఒక అవగాహన ఉంటే ఇక ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. మీరు అవగాహన లేకుండా మాట్లాడరు. నేరం చేసిన వాడిని అమాయకుడని ముద్ర వేయలేరు మీరు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. తన కొడుకు ర్యాష్గా మోటార్ సైకిల్ తోలి ఒక మరణానికి కారణమయ్యాడు. ఒక అమాయక జీవుని చంపేశాడు ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఇతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అని తెలిసి అప్పటికప్పుడు ఆ మోటార్ సైకిల్ ఓనర్, ఇతంది కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా ఇతని కొడుక్కి స్నేహితుడు. అతన్ని పిలిచి, ఇంకా ఆ కుర్రాడు తాలూకు వాడు పెద్ద మనుషులను పిలిచి, ఇక్కడ మాయ, మత్స్యేంద్ర, మోసం, కుట్ర ఏమని, అరే మంత్రి కొడుకు మా అబ్బాయి, వాడు కేసుకెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి స్థానంలో నీవు మోటార్ సైకిల్ తోలినట్టు, నువ్వు అతన్ని గుద్దటం వల్ల అతను చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకో పోలీసుల ముందని అతనికి ఎంతో పెద్ద అమౌంట్ ఏదో ఆశ చూపించి అతనితోటి పోలీస్ స్టేషన్లో చెప్పించారు, రిపోర్ట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో. నేను మోటార్ సైకిల్ తోలాను, దురదృష్టవశాత్తు అతనికి తగిలింది, చనిపోయాడని అతనితో, మోటార్ సైకిల్ తోలని వాడితో, ర్యాష్ డ్రైవింగ్ చేయని వాడితో, ఆ మరణానికి, ఆ దానయ్య అతని మరణానికి కారణం కాని వాడితోటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించిన ఘనాపాఠి మీ సీదిరి అప్పలరాజు. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్, అమాయకుడా? ఎంత దుర్మార్గుడండి. తన కొడుకుని కాపాడటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేయడానికి సిద్ధపడ్డాడు. తన కొడుకు జైలుకు పోకుండా ఉండటం కోసం ఇంకొకళ్ళ కొడుకుని, ఆ బ్రాహ్మణి అంట అతను కుర్రాడు పాపం, ఆ బ్రాహ్మణ కుర్రాడిని జైలుకు పంపడానికి సిద్ధపడి కుట్ర పన్ని మాయ చేసి ఇటు పోలీసుల్ని మాయ చేశాడు, చట్టాన్ని మాయ చేశాడు, సాక్ష్యాలన్నీ లేకుండా చేశాడు. అసలు ముద్దాయిని రక్షించి, అసలు ముద్దాయిని పక్కకు పెట్టి, నకిలీ ముద్దాయిని, దొంగ ముద్దాయిని, దొంగ నేరస్తుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు పెట్టాడు. పోలీసులు ఏదో అది కనుక్కున్నారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ప్రశ్న, సీదిరి అప్పలరాజు అమాయకుడండి. తన కొడుకును రక్షించుకోవటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేసిన వాడు, నేరాన్ని మాఫీ చేయాల్సింది, దొంగ ముద్దాయిని సృష్టించిన వాడు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, అక్కడ నేరానికి సాక్ష్యాలన్నీ మాఫీ చేసిన వాడు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వైద్య సేవలను మానవత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ క్యాన్సర్ ఆసుపత్రిలో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలను ప్రారంభించిన ఆయన, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యంతో పాటు మానసిక ధైర్యం అందించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. క్యాన్సర్ రోగులకు నిస్వార్థ సేవలందిస్తున్న పలువురు వైద్యులను ఈ సందర్భంగా సత్కరించి అభినందించారు. ప్రజలకు సేవ చేయడం వైద్య వృత్తిలో అత్యున్నత గౌరవం అని పేర్కొన్నారు.
జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నూతనమైందనే కాదు ఇది, కానీ ఒక వినూత్న పద్ధతుల ద్వారా ఈ వాళ్ళకి స్వాంతన కలిగించే ప్రయత్నం చేయడం అవుతుందో, ఎందుకంటే రాచపండు వస్తే అది ఇక పోదు, మనం దాంతోనే పోతామనే భావన కూడా జనంలో ఉంది. అది కాదు, దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో మరింత ఉద్రిక్తంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. పార్లమెంటు లోపల వెలుపల ఉమ్మడిగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నీటి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలకు నిరసనగా అనంతపురంలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీశారు. నీట్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సరికాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. చట్ట వ్యవస్థను కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని నియంత్రించారు. పాకిస్తాన్, చైనా ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ రోజు ఉద్యమాలు నడుపుతున్నారు మీ చేతోడి గారు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా చేయాలనేదే ఆయన సంకల్పం. కానీ ఆయన ఇంటి ముందర పోయి నిరసన తెలుపుతారా? మీకు ఏమైనా బుద్ధి ఉందా? పార్లమెంట్ లో చర్చిద్దామంటే రారు. లేకపోతే ఏ విషయంలో అయినా మేము చర్చిస్తాం, ఏ దానిపైన మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటే చేతగానితనంతో పార్లమెంట్ నుంచి పారిపోయి ఈ రోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. నేతన్నల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి నేతన్న కుటుంబానికి ప్రతి సంవత్సరం 25,000 ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 గోదావరి పుష్కరాల బందోబస్తు ఏర్పాట్ల కోసం 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని అధికారులు తెలిపారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మిస్సెస్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎల్పిఎం నెంబర్ 369 తదితరాల్లో ఉన్న 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇప్పటికీ అప్రూవ్ అయిన పాలసీ ప్రకారం దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా ఎస్ఎస్ఎస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ డీడ్ల అమలుకు వీలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం పుట్టపర్తి వారి విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి విమానాశ్రయం పరిధిలోని పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి మరియు పుట్టపర్తి గ్రామాల్లో 76.13 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ప్రయోజనాల దృష్ట్యా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి మంజూరు చేయబడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బొద్దిపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1032లో ఉన్న 66.74 ఎకరాల భూమిని అటవీ భూమి మళ్లింపునకు బదులుగా చేపట్టాల్సిన పరిహార అటవీకరణ కోసం ఎకరానికి 6,25,000 చొప్పున హైదరాబాద్కు చెందిన మెసెస్ గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలో 13.76 ఎకరాల భూమిని మెసర్స్ మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అనుకూలంగా ఎకరానికి 32,50,000 మార్కెట్ విలువ చెల్లింపుపై ఏపీఐసికి దాఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 50 సెంట్ల భూమిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించడం జరిగింది. అనకాపల్లి జిల్లా చెర్లోపాలిఖండంలో భూ సమీకరణ కింద గతంలో సమ్మతి తెలిపిన రైతులతో సమానంగా ఇప్పుడు సమ్మతి తెలిపిన మిగిలిన అర్హులైన రైతులకు కూడా ఎకరానికి 1,800 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసి నా ప్లాట్లను పరిహారంగా అందించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషన్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కొంతమంది ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. వారు ఇప్పుడు వారికి ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన ధరంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. పాత ల్యాండ్ పూలింగ్ అది ఇంతకుముందు కొంతమంది వ్యతిరేకించారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు కొత్తగా చేస్తుందేం కాదు, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసాం. అక్కడక్కడ బిట్స్ అప్పుడు రైతులు పూలింగ్కి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అది అట్లా ఉండిపోయింది. ఢిల్లీలోని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి నేతలు వివిధ పార్టీల ఎంపీలు కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై పార్లమెంటు వెలుపల అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశం అనంతరం రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీల ఎంపీలంతా ఒకే బస్సులో కలిసి బయలుదేరి తమ ఐక్యతను ప్రదర్శించారు. ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలను దేశవ్యాప్తంగా బలంగా వినిపించాలనే అంశంపై చర్చించినట్లు నేతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా రాజ్భవన్లు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ద సంస్థలను బలహీనపరుస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడుతున్న విద్యార్థి సంఘాల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వారి పోలీసులు దమనకాండతో వారందరూ కూడా వారి ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, దాన్ని వారు ఆమోదించడం లేదు. అదేవిధంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. కనీసం ఆ డిమాండ్ కూడా ఇంతవరకు ఆమోదించలేదు. పైగా ఇవాళ విద్యార్థులపైన పెద్ద ఎత్తున కేసులు బనాయించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడానికి ఒక దుర్మార్గంగా కుట్ర పన్నుతూ ఉంది. అంటే నిన్ననే NSA కింద ఎవరినైనా సరే ఢిల్లీలో అరెస్ట్ చేసి 12 రోజుల నుండి 12 నెలల పాటు జైల్లో పెట్టడానికి వారి NSA చట్టాన్ని వాళ్ళ ఆ అధికారాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్కు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. 2018 ఎలక్షన్లు కొట్టాలి డిసెంబర్లో. ఆ ఎలక్షన్ల ఖర్చు వెళ్ళాలి, 19 లోక్సభ ఖర్చు వెళ్ళాలి. పువర్ ఫౌండేషన్ ప్రిపరేషన్, ద గ్రౌండ్ బిలో ద బ్యారేజెస్ వాజ్ నాట్ ప్రాపర్లీ స్టడీడ్. వీక్ cut off walls that stop water from moving under the structure were badly made, causing water to seep and erode soil under the barrages. ఏం మిగిలలే, మొత్తం చెత్తనే కట్టిండ్రు. కేసీఆర్ ముక్కలానే కట్టిండు ఇదంతా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, గుర్తుంది కదా, నేనే ఇంజనీరింగ్ చేసిన తెలంగాణ తెలుసు నాకు, చెప్ప తెలుసు నాకు తెలంగాణ అని. ఇది quality control was missing, materials were not properly tested, no independent third party checks were done during or after construction, repairs were badly handled, quick fix methods like random grouting were done without first investigating the full damage. ఇంట్లో ఏదైనా ఇట్లా బల్ల ఇరిగిపోతుందో చిన్న ఇరిగిపోతే క్విక్ ఫిక్స్ పెట్టుకుంటాం చూడు, ఆ టైప్ ఏదో చేసినాక. Operation and maintenance were poor, no proper manuals were prepared, no emergency plans were in place. Medigadda's Block 7 sank because big holes developed underneath due to water erosion. Weak construction of cut-off walls allowed this to happen. Annaram and Sundilla too are vulnerable. Same poor construction problems exist. Cracks, seepage, soil loss have started there too. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఆడ కూడా. ఇది 3 ఏళ్ల కింద ఇచ్చినాం రిపోర్ట్ NDSA. వాస్ కరప్షన్ మెన్షన్డ్, మాకు సంబంధం లేదు కరప్షన్లో మేము పోము, మేము టెక్నికాలిటీసే చూస్తామని అది కూడా రాసింది. వాట్ డిడ్ కమిటీ రికమెండ్? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇందులో మిగిలింది ఏంది? ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాక రీహాబిలిటేషన్
రిపేర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 2023లో చేసిండ్రు. ఇయ్యాలటి వరకు స్టార్ట్ చేసిండ్రా? చెయ్యలేదు. ఇయ్యాలటి వరకు రిపేర్ల వ్యవహారం చెయ్యలేదు. అయితే రేవంత్ డిసెంబర్ 7, 2023 రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక మొన్న ఏప్రిల్లో, అంటే దాదాపు 28 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, ఈయన టీఆర్ఎస్లో కూడా భాగమే, ఈయన మెంబరే. ఈయన కాంగ్రెస్లో మంత్రి, ఆల్ పార్టీ మెంబర్. ఈయన లెటర్ రాసిండు, సెక్రటరీ జలశక్తి లెటర్ రాసి ఇవి రిపేర్లు చేయాలా, ముందుకు పోవాలా, మీరు ఎవరన్నా కమిటీ, మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టండి అని. దానికి అదే నెలలో కేంద్రం కమిటీ కూడా వేసేసింది. 28 నెలలు, ఏప్రిల్ అంటే ఎన్నే, ఇక 3 నెలల, 28 నెలలు రేవంత్ పండుకున్నాడా? ఈరోజు వస్తుందని ఆయన గుర్తించలేదా? వర్షాలు పడకపోవచ్చు, కరువు రావచ్చు అని గుర్తించలేదా? నువ్వు చేసిన నెగ్లిజెన్స్కి, నీకు చిత్తశుద్ధి లేక రైతుల మీద నువ్వు దోసుకున్నావు, ఏదైతే కేసీఆర్ దగ్గర డబ్బులు దోసుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యక నీ ఘోష్ కమిటీతో టైంపాస్ చేసి వాళ్ళు కరప్షన్ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి కేవలం 8,500 కోట్లు సుమారు, దానికే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినావు. నువ్వు మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఎందుకు వెయ్యలేదు? న్యూఢిల్లీలో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయ ప్రచారానికి పరిమితమైందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో స్పష్టమైన వైఫల్యం కనిపిస్తోందని, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రాష్ట్ర పరిపాలనలో అనేక లోపాలు బయటపడుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం వెంటనే హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తమ రాజకీయ అస్తిత్వం కోసము విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్నటువంటి కమ్యూనిస్టులు, మరి ఒక్కొక్క రాష్ట్రము తను కట్టుకున్నటువంటి కోటలు కూలిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులను అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాది ఒక జాతీయ పార్టీ, అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాము, మాకు ఒక బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేశంలోని అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి ప్రయత్నము, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులను ఎగదోసి దేశంలో రాజకీయ అస్థిరత్వం తేవాలి, ఈరోజు దేశ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూల్చాలి, ప్రధాని రాజీనామా చేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీకు చేస్తున్నటువంటి డిమాండ్ మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు అది రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఏ రోజైనా మీ ముఖానికి రాజీనామా చేశానని అడుగుతా ఉన్నాను. మీరు అధికారం ఉన్నప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఈరోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే
ఈ యొక్క లీకేజ్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి. కాంగ్రెస్ హయాంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన పాలక మండలి సమావేశంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026 వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన టెండర్లు, ఇంజనీరింగ్ పనులు, ఇతర ఏర్పాట్లకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రతి నెలా నిర్వహించే సంకష్టహర చతుర్థి బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను 5,000గా నిర్ణయించింది. భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. క్యూ లైన్లలో, మాడవీధుల్లో భక్తులకు తాగునీరు అందించేందుకు అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. లైటింగ్, డెకరేషన్ ఇలాంటి సివిల్ వర్క్స్ అన్నీ కూడా సుమారుగా 21 పనులని ఐడెంటిఫై చేసి బోర్డు ముందు పెట్టడం జరిగింది. బోర్డు సభ్యులందరూ వాటిని నిశ్చితంగా పరిశీలించి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా రేపు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి. సో ముఖ్యమైన సీఎం గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం కానివ్వండి, తర్వాత ప్రముఖులందరినీ కూడా కలవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడం, దాని మీద కూడా డిస్కషన్ చేయడం. సో తొందరలో మనం పత్రిక కూడా ప్రింట్ అయిన పత్రిక ప్రింట్ అయిన తర్వాత ప్రముఖుల్ని కలిసి మనం వాళ్ళని ఆహ్వానించడానికి బోర్డు మెంబర్లందరూ కూడా తీసుకోవడం. సో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఈరోజు సమావేశం జరిగి మంచి కార్యక్రమం చెప్పారు. వారు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కంప్లీట్ చేశాము. మిగిలిన చిన్న చిన్న అంతకుముందు ఆమోదించిన వాటి మీద కూడా డిస్కషన్ చేశాము. ప్రముఖంగా మాత్రం రాబోయే బ్రహ్మోత్సవాల గురించి మాత్రం ఎక్కువ డిస్కషన్. వచ్చే బ్రహ్మోత్సవాలు ముందు జరిగిన దానికంటే కూడా ఘనంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మన ఉభయదారుల సహకారంతో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. నేతన్నల సేవలో పథకానికి కేబినెట్ ఆమోదం. నేతన్న కుటుంబాలకు 25,000 సాయం, గోదావరి పుష్కరాలకు 50 కోట్ల గ్రీన్ సిగ్నల్, పలు అభివృద్ధి సంక్షేమ నిర్ణయాలకు ఆమోదం. ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు, భూగర్భ జలాల పెంపుకు ప్రత్యేక కార్యాచరణ, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన. జూలై 27న దేశవ్యాప్త ధర్నాలకు సిపిఐ పిలుపు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నాలు, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం, రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపు. రాహుల్ నివాసంలో ఇండియా కూటమి కీలక సమావేశం. పార్లమెంటు వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటానికి నిర్ణయం, ఒకే బస్సులో వెళ్లి ఐక్యత చాటిన నేతలు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్న బీజేపీ, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందన్న విమర్శ, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం, ప్రజల ఆశలు నెరవేర్చాలని సూచన.